హలో, హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. కానిస్టేబుల్స్గా సెలెక్ట్ అయిన మీ అందరికీ కంగ్రాచులేషన్స్. యాజ్ ఎ హిస్టరీ రఫీ సార్గా మీ వెనక నిలబడి మీ కొరకు హిస్టరీ రఫీ సార్ అనే యూట్యూబ్ ద్వారా ఎన్నో ఇండియన్ హిస్టరీ పాఠాలు మనం చెప్పాం. అవి మీకు ఉపయోగపడ్డాయి. ఆ ప్రభావమే నిన్న మొన్న రిజల్ట్ ఇచ్చినప్పటి నుంచి అనేక మంది ఫోన్లు చేసి, సార్ మీ వీడియోస్ మాకు ఉపయోగపడ్డాయి సార్, మీ క్లాసులు మాకు ఉపయోగపడ్డాయి సార్, కేజెచ్ ఆన్లైన్ క్లాసెస్కి థ్యాంక్స్ చెప్పండి సార్ అని అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇలాగే జీవితాల్లో సెటిల్ అయిపోవాలి, తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోవాలి. లైఫ్లో మీరు ఇంకా కానిస్టేబుల్స్ నుంచి ఎస్ఐ నుంచి అంటే మధ్యలో మళ్ళీ ఏఎస్ఐ, అట్లా హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ, తర్వాత సిఐ ఇట్లా ఉంటాయి కదా. అట్లా మీరు ఎదగాలి. ఒక మంచి ఇంకా తృప్తి పడకుండా ఒక మంచి పొజిషన్, ఇంకా మంచి పొజిషన్లోకి యూనిఫామ్ డిపార్ట్మెంట్లో మీరు ఎదగాలి. నాకు తెలుసు ఈ పోస్ట్ కోసం మీరు ఎన్ని కష్టాలు పడి చదివారో, ఎన్ని అహోరాత్రులు మీరు గ్రౌండ్ లెమ్మడబడి పరిగెత్తారో, ఎన్ని అహోరాత్రులు మీరు ఏమంటాం దాని మనం నిద్రపోకుండా పుస్తకాలు చదివారో. మీ కష్టం నాకు తెలుసు. ఎందుకలిసే అలాంటి కష్టం నుంచే నేను వచ్చిన వాడిని. కాబట్టి నిన్న కాకు 2 days బ్యాక్ నాకు మీకు ఒక స్టోరీ చెప్పా. నాకు మన ఆల్తాఫ్ కనపడ్డారు, గుంటూరులో ఆల్తాఫ్ కనపడ్డారు అన్ఎక్స్పెక్టెడ్గా. ఆల్తాఫ్ ఇప్పుడు ఇంటెలిజెన్స్లో సిఐగా పనిచేస్తున్నారు. ఆయన నాకు పరిచయం అయినప్పుడు ఒక ఇన్స్టిట్యూట్లో హైదరాబాద్లో నాకు ఆయన పరిచయం అయినప్పుడు ఎస్ఐ కోచింగ్ వచ్చారు ఆయన. అప్పుడు ఆయన ఎస్ఐ కొట్టారు. ఆయన ఫ్రెండు మహేంద్ర అని చెప్పి ఇద్దరు. యాక్చువల్గా ఆ సంవత్సరం జరిగిన అప్పుడు నేను సక్సెస్ ఇన్స్టిట్యూట్, సంఘమిత్ర ఇన్స్టిట్యూట్ ఇలాంటి పోలీస్ ఇన్స్టిట్యూట్లో పాఠాలు చెబుతూ బిజీగా తిరుగుతుండేవాడిని. హైదరాబాద్ మొత్తం కల తిరుగుతుండేవాడిని. హిస్టరీ చెప్పుకుంటా, జనరల్ జీకే చెబుతూ 2 చెప్పేవాడిని ఆ రోజుల్లో. ఒక రిక్రూట్మెంట్కి వీళ్ళిద్దరూ అంబర్పేట పోలీస్ స్టేషన్లో ఆల్తాఫ్ గారు రైటర్గా పనిచేసేవాళ్ళు, మహేంద్ర ఏమో కానిస్టేబుల్. అంటే ఇద్దరు కానిస్టేబుల్. ఈయన రైటర్ జాబ్ చేసేవాడు, ఆయనేమో కానిస్టేబుల్. ఇవన్నీ కలిసి ఉండే వాళ్ళకి. అయితే ఈ నేపథ్యంలో ఒక ఎస్ఐ రిక్రూట్మెంట్కి వాళ్ళు వెళ్ళారు, కానీ సక్సెస్ కాలేకపోయారు. ఒక ఎస్ఐ రిక్రూట్మెంట్కి వెళ్ళారు కానీ సక్సెస్ కాలేకపోయారు. తర్వాత మరి ఆగారా? సమీపంలో అపజయం భయపెట్టింది అంతే వాళ్ళని కొద్దిగా. అంత మాత్రాన ఓడిపోయినట్టు కాదు అని వాళ్ళు అనుకున్నారు ఖచ్చితంగా. నేను అదే టైంలో నెల్లూరు బీఈడి కాలేజీలో, నెల్లూరు కుట్టి కాలేజీలో బీఎడ్ సోషల్ కోచింగ్ ఇచ్చేవాడిని. హైదరాబాద్ నుంచి వారానికి 3 రోజులు నెల్లూరు. 2003-04 ఆ ప్రాంతాలు ఇచ్చేవాడిని. ఒకరోజు నేను పొద్దున్నే వాకింగ్కి గ్రౌండ్కి వెళ్తే మహేంద్ర, ఆల్తాఫ్ అక్కడ పరిగెత్తున్నారు వాకింగ్కి. అక్కడ గ్రౌండ్లో విఆర్సి సెంటర్ గ్రౌండ్లో నెల్లూరు టౌన్లో. నేను ఆశ్చర్యపోయా, ఇదేంది అక్కడ క్లాసులకు వచ్చేవాళ్ళు కదా సక్సెస్లో, మళ్ళీ ఇక్కడ కనబడుతున్నారు. నాకేంటంటే మేము చేస్తున్న కానిస్టేబుల్ ఉద్యోగాలకి 1.5 సెలవు పెట్టాము. ఇక్కడ నేషనల్ కోచ్ ఉన్నాడు సార్, ఆ కోచ్ దగ్గర ట్రైనింగ్ తీసుకుందామని ఎక్కడికి వచ్చాము. అదే మొన్నే కదా రిక్రూట్మెంట్ అయింది, మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తాడు? ఎప్పుడు ఇస్తాడు నోటిఫికేషను? మీ ఆశావాదం గోల. ఆశావాదానికి కూడా ఒక హద్దు ఉండాలి. మొన్నే కదా రిక్రూట్మెంట్ అయింది, మళ్ళీ ఎప్పుడు ఇస్తాడు అంటే ఇచ్చినప్పుడే, కానీ మేము కొట్టి తీరాలి సార్. 1.5 నెల నేను వారానికి 3 రోజులు నెల్లూరు వెళ్ళినప్పుడల్లా వాళ్ళతో కలిసి పొద్దున్నే వాడు పరిగెత్తేవాళ్ళు, నేను నడిచేవాడిని అనుకోండి. అలానే నెక్స్ట్ వీక్ అసలు వాళ్ళ ఆశావాదానికి దేవుడు ఆశీర్వదించాడు అనిపించింది నాకు. నెక్స్ట్ 1.5 year లోపే ఎస్ఐ మళ్ళీ వచ్చింది నోటిఫికేషను. ఈసారి ఇద్దరు ఎస్ఐలు కొట్టారు. మహేందర్ ఏమో మన తెలంగాణ ఎస్ఐగా అపాయింట్ అయ్యారు. ఆల్తాఫ్ ఏమో అమరావతి అప్పుడు విభజన లేదు కదా, ఏపీలో సత్తెనపల్లి అని ఇక్కడని చేసుకుంటూ ఈరోజు ఇంటెలిజెన్స్లో సిఐగా 2-3 days బ్యాక్. ఆయన గుర్తుపట్టలేదు కానీ నేను గుర్తుపట్టి ఆల్తాఫ్ అని పిలిస్తే నిలబడ్డారు. 2-3 బ్యాక్ గత స్మృతులన్నీ మేము తెచ్చుకున్నాం. అది ఆ మహేందర్, ఆల్తాఫ్ ఇచ్చిన ర్యాకే ఇప్పటికీ ఈ పుస్తకాలు పెట్టుకుని ఉన్న ఇనప ర్యాక్ని తీసుకొచ్చి ఇచ్చారు. ఈ బుక్స్ అన్ని ఇందులో పెట్టుకోండి సార్, మూటలు కట్టుకుని ఏం పెట్టుకుంటారు అని చెప్పి. ఆ రోజు ఈ ర్యాక్ 22 ఏళ్ళు ఈ ర్యాక్కి, ఈ బుక్స్ ర్యాక్కి, ఈ ఐరన్ ర్యాక్కి వాళ్ళు ఇచ్చిందే. ఇప్పుడు గుంటూరులో ఇంటెలిజెన్స్ సిఐగా పనిచేస్తున్నారు ఆల్తాఫ్.
దురదృష్టకరమైన వార్త ఏంటంటే మహేంద్ర గారు చనిపోయారు అని చెప్పి ఆయన చెప్తే భలే బాధ వేసింది నాకు. ఇద్దరు ఉండి ఒక విక్టరీని కొట్టారు, ఇద్దరు ఎస్ఐలు కొట్టారు ఆ రోజుల్లో. ఆయన సిఐ హోదాలో ఉన్నాడు, ఈయన సిఐ హోదాలో ఉన్నాడు. బట్ అతను మహేంద్ర గారు ఈరోజు లేరు, చనిపోయారట. అది కొంచెం బాధేసింది. అయితే ఇది కాసేపు పక్కన పెడితే మీరు సెలెక్ట్ అయినందుకు నాకు చాలా సంతోషం, చాలా అంటే చాలా సంతోషం. సెప్టెంబర్ నుంచి ట్రైనింగ్ కూడా మీకు ఇస్తారు అని చెప్పి రెస్పెక్టెడ్ హోంశాఖ మంత్రి గారు మనకి చెప్పారు. మళ్ళీ మనకి 7,000 కానిస్టేబుళ్ళు, ఒక 400 ఎన్నో ఎస్ఐలు మళ్ళీ రావచ్చు ఫ్యూచర్లో. అందువల్ల వచ్చేలోపు ఖాళీగా కూర్చోకుండా మిగతా ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతూ మిగతా ఎగ్జామ్స్ కూడా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఇవి కూడా మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ అందరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే అనంతపురంలో మనం చూసాం, ఒకే ఇంట్లో 3 అన్నదమ్ములు 3 కానిస్టేబుల్స్ కొట్టారు. ఒకే ఇంట్లో అనంతపురంలో, ఒకే ఇంటి నుంచి. నిజంగా ఎంత గొప్ప విషయం. కష్టే ఫలి అంటారు. కష్టే ఫలి. నెగిటివ్ టచ్కి వెళ్ళొద్దు, ఆశావాదంతో ఉండాలి. నాలాంటి చెప్పిన పాఠాలు వినాలి, అర్థం అట్లా తెలుసుకోవాలి. సీనియారిటీ ఎవరు బాగా చెప్తారు అవన్నీ మీరు తెలుసుకోవాలి. అన్నిటికన్నా మించి ఇప్పుడు మీరు వెళ్తున్నటువంటి ఈ కానిస్టేబుల్ జాబు పలు సవాళ్లతో కూడుకున్న జాబ్. బయట నుండి చూడడం వేరు, లోనుండి చూడడం వేరు. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా, ఏ పాలకులు వచ్చినా ఫస్ట్ టార్గెట్ అయ్యేది మీరే, అర్థం అట్లా. ప్రభుత్వం జీతం ఇస్తుంది కాబట్టి చేయక తప్పదు అనేది వర్షన్. చేస్తే ప్రతిపక్షానికి కోపం. ఒకప్పుడు ప్రతిపక్షం ఉన్నది అధికారపక్షం అవ్వచ్చు, అధికారపక్షం ఉన్నది ప్రతిపక్షం అవ్వచ్చు. కానీ మధ్యలో నలిగిపోతుంది పోలీస్ సోదరులు. అందువల్ల జాగ్రత్తగా మీరు మీ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ నిజాయితీ వైపు నిలబడుతూ అవినీతికి ఆస్కారం లేకుండా, ఎందుకంటే మీరు ఎన్నో కష్టాలు పడ్డారు. నిరుద్యోగులుగా ఉన్నప్పుడు జేబులో పైసా లేదు మీకు. నిజంగా అలాంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు మనం అందరం. కాబట్టి డబ్బులు తీసుకోకుండా, ఎక్కడ అవినీతికి లోనవ్వకుండా, ఆశ్రిత పక్షపాతానికి లోనవ్వకుండా నిజాయితీగా మీరు ఈ డ్యూటీ చేస్తూ లా అండ్ ఆర్డర్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తారని, మీకు ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మీరు మీ డిపార్ట్మెంట్లో మరింత అభివృద్ధి చెందాలని. ఎందుకంటే ఫిజికల్ పాస్ అవ్వాలి, టెస్ట్ పాస్ 2 సార్లు రాయాలి, ఒకటే సిలబస్ 2 పరీక్షలు రాయాలి, ప్రిలిమ్స్ మెయిన్స్ ఇన్ని దాటుకొని మీరు వచ్చారు. సివిల్స్ ఎగ్జామ్ కన్నా టఫ్ పరీక్షలు మీ. నిజంగా మీకు నా శాల్యూట్ కొడుతున్నాను ఈరోజు. ఫస్ట్ శాల్యూట్ నాదేనేమో, శాల్యూట్ కొడుతున్నాను. మీరు మరింతగా రాణించండి, నిజాయితీగా ఉండండి, నీతిగా ఉండండి. మిమ్మల్ని కదిపే వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఇంకా ఎదగండి, మీ వృత్తిలో అభివృద్ధి చెందండి. అమ్మాయిలు అబ్బాయిలు మీ అందరికీ కంగ్రాట్స్ నాన్న, కంగ్రాట్స్ రా నాన్న, కంగ్రాట్స్ రా నాన్న, కంగ్రాట్స్. విజయం సాధించారు. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.